ఇలాంటి సూపర్ ఇన్నింగ్స్ వెనక ఎంతో హార్డ్ వర్క్ ఇంకా ఎంతో ప్రాక్టీస్ ఉంది. నేను ఇంతకు ముందు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను గ్రౌండ్ లో దిగేటప్పుడు నాకంటూ ఓ క్లియర్ మైండ్ సెట్ ఉంటది, నేనేం చెయ్యాలా అన్న దాని మీద. ఇంతకుముందు ఈ వరల్డ్ కప్ లా మా టీం నుంచి బాలర్సే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నారు, పర్లేదు. బట్ ఇప్పుడైతే నేను ఫుల్ హ్యాపీ, ఎందుకంటే మా టీం నుంచి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలుచుకున్న ఫస్ట్ బ్యాటర్ నేనే. ఇక రషీద్ ఖాన్ ఎదుర్కోవడం కొంచెం కష్టమైన పనే, ఈ విషయాన్ని ఇంతకు ముందు కూడా చెప్పిన. బట్ తన బౌలింగ్ లో ఎలాంటి షాట్స్ ఆడాలో నాకు తెలుసు. అయితే రషీద్ ఖాన్ బెస్ట్ బౌలర్ ఇన్ ద వరల్డ్, కాబట్టి తనకి డామినేట్ చేసే అవకాశమే ఇయ్యద్దు. ఈరోజు తనకంటే ఒక అడుగు ముందున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇక ఎలాంటి కండిషన్లనైనా ఆడడానికి సరైన గేమ్ ప్లాన్ ఉండాలా, దానికి తగ్గట్టే ప్రాక్టీస్ ఉండాలా. ఎలాగూ ప్రాక్టీస్ సెషన్లు ఉంటాయి. ఇక మన ఆట తీరు పట్ల మనకంటూ ఒక క్లారిటీ ఉండాలా. ఒక్కసారి గ్రౌండ్ లోకి దిగినామంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ టీమే. టీంకి ఏం కావాలనో, మన నుంచి టీం ఏం కోరుకుంటుందో అట్లాంటి ఆట తీరునే చూపించాలా. హార్దిక్ క్రీజ్ లకు రాగానే చెప్పిన ఒకే ఇంటెంట్ తో బ్యాటింగ్ చేద్దామని, ఎందుకంటే వికెట్ ఎప్పుడైనా మారే ఛాన్స్ ఉందని, బాల్ రివర్స్ స్వింగ్ అయ్యే అవకాశం కూడా ఉందని చెప్పిన. అందుకే ఒకే ఇంటెంట్ తోటి బ్యాటింగ్ చేసుడు ది బెస్ట్ అని మాట్లాడుకున్నాం. అయితే స్కోర్ బోర్డ్ పైన 181 రన్లు ఉంచినందుకైతే చాలా సంతోషంగా అనిపించింది అని అన్నాడు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకున్న సూర్య కుమార్ యాదవ్. ఇక సూర్య ఈ మ్యాచ్ లా 28 బాళ్లలోనే 3 సిక్స్లు 5 ఫోర్లతోటి 53 రన్లు దంచిపడేసిండు. దీంతో ఒక వరల్డ్ రికార్డు కూడా క్రియేట్ చేసిండు. ఆ రికార్డ్ ఏందో నెక్స్ట్ వీడియోలో చెప్తా. చూడ్డానికైనా మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మామ. ఇక సూర్య ఇంటర్వ్యూని తెలుగులో విన్నందుకు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం అస్సలు మర్చిపోకండి. ఇక ఈ వీడియో ఇచ్చినందుకు మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ మామ.